వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం మేదీపట్న బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి రావడానికి పోవడానికి అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బస్సెస్ యొక్క వసతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా వారి మాటలను తెలుసుకుందాం. హాయ్. హాయ్, పేరు? ప్రేమ. అంటే ఏం చదువుతున్నారు? ఇప్పుడు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వస్తారు మీరు? నేను పటాన్ చెరువు నుంచి వస్తాను. కాలేజ్ ఇక్కడేనా? ఇక్కడ కాదు, హిమాయత్ నగర్. రావడానికి పోవడానికి బస్ యూజ్ చేస్తున్నారు. అవును. ఎట్లా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి బస్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది? చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ అప్పుడప్పుడు సీట్స్ దొరికితే ఓకే అనిపిస్తుంది. సీట్స్ దొరకకపోతేనే అందరూ క్రౌడ్ వల్ల కొంతమంది గాలి కూడా రాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే సీట్స్ దొరికే అవకాశం చాలా తక్కువ. చాలా తక్కువ వెయిట్ చేయాలి మేము సీట్స్ కోసం. బస్సెస్ కూడా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. బస్సెస్ కూడా ఆపకుండా వెళ్ళిపోతారు కొన్నిసార్లు. ఇప్పుడు బస్ డ్రైవర్స్ అలాగే కండక్టర్స్ కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎందుకంటారు అట్లా? వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది కదా, వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తారు, అందుకే కావచ్చు మేబీ. ఇప్పుడు అంటే ట్రావెల్కి ఎంత ఎంత టైం పడుతుంది మీది? అయినా ఇంకా గర్ల్స్కి అంటే ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇంకా చాలా ఏమంటారు, టికెట్ అంటే ఫ్రీ టికెట్ అయినందుకు ఇంకా వాళ్ళకి ఏమంటారు దాన్ని కూర్చొనివ్వట్లేరు. ఇంకా రెస్పెక్ట్ ఇస్తలేరు. ఎవరైతే ఉమెన్ టికెట్ తీసుకున్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఫ్రీ టికెట్ తీసుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేరు అసలుకి. బస్సెస్ కూడా ఆపట్లేరు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఖాళీ సీట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతున్నారు. వేరే బస్కి రండి, నెక్స్ట్ బస్. ఇప్పుడు బస్సెస్ కూడా తీసేసినారు కదా చాలా మట్టుకి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ స్కీమ్ పెట్టిన కాంచెల్లి బస్సు కౌంట్ కూడా తక్కువైందని చెప్పేసి అంటున్నారు. అవును. దానివల్ల కాలేజ్కి రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా? చాలా ఇబ్బంది అవుతుంది ఘోరంగా. 8:30కి బస్ అయితే మేము 9:30కి వెళ్తున్నాము. కాలేజ్లో టీచర్స్ కూడా తిడుతున్నారు, తొందరగా వచ్చినా కూడా బస్సెస్ ఉంటలేవు, కొన్ని ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా గవర్నమెంట్ని ఏదైనా అడగాలంటే ఏం అడుగుతారు? ఫ్రీ టికెట్ తీసేయండి, అవసరం లేదు మాకు, మేము కావాలంటే టికెట్ పెట్టుకొని వస్తాం, మనీ తక్కువ చేయండి. ఇప్పుడు దానివల్ల బస్ రేట్ అంటే మన టికెట్ కాస్ట్లు కూడా ఎక్కువ అవుతున్నాయంట కదా? అవును, టికెట్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఇంకేం చెప్తారు అంటే మీరు చెప్పండి. మీరు డైలీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. సో ఇంత ముందుకు ట్రావెల్కి ఎంత టైం పెట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది బస్సెస్ వల్ల? ఇంతకుముందు మేము 1.5 అవర్లో వెళ్ళిపోతుండే. మేము లింగంపల్లిలో ఉంటాం. ఇప్పుడు చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ 4కి ఇక్కడ అయితే ట్రాఫిక్లో బస్సెస్ తక్కువ అవుతున్నాయి కదా, అందరూ దాంట్లోనే ఎక్కుతున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఇది రెస్పెక్ట్ ఇవ్వట్లేరు. లైక్ ఎలానో వేరేలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ కూర్చున్నా కూడా ఫ్రీ టికెటే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇఫ్ వి సిట్ బ్యాక్ సైడ్ వెనకాల కూర్చుంటే కూడా టికెట్ కట్టిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, మీరు కూర్చుంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈరోజు అయినా కానీ ఈరోజు కూడా మాకు 3 బస్సెస్ బాలాజీ నుండి. వాళ్ళు ఏంటంటే వెనకాల ఖాళీ బస్సు వస్తుంది, వెళ్ళండి వెనకాల. అందరూ వచ్చిన వాళ్ళందరూ అలా చెప్తా ఉంటే మేము ఎక్కడ ఎక్కుతాం? అసలు ఆపలేదు, బస్సు ఆపలేదు. 3 బస్సెస్ అది వాళ్ళు చెప్తూనే వెళ్ళిపోయారు వాళ్ళు. సో అలా అవుతుంది. ఏమన్నా అంటే వెనకాల ఖాళీ బస్సు వస్తుంది అన్నారు, అదే అంటున్నారు. లైక్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు. అయినా నాకు తెలిసి ఇదేం ఫ్రీ కాదు కదా, మనకి ఇక్కడ తగ్గిస్తే వేరే దగ్గర ట్యాక్స్లో పెంచుతారు కదా. వేరే దగ్గర కూడా కాదు, ఈ టికెట్స్ మీదే ఇంకా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యూస్ వస్తుంది. మేమంతా ఫాలో అవ్వము గవర్నమెంట్ రిలేటెడ్, బట్ ఇది మాత్రం చెప్పగలుగుతాం. లైక్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు బస్సెస్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి ట్రావెల్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బస్సెస్ చాలా తక్కువ చేశారు, సో అంతా ఇరుకిరుగ్గా వెళ్తూ ఉంటారు. అదంటే ఎలా ఉంటుంది అప్పుడు? చాలా ఒక రోజు అయితే నా హ్యాండ్ పోతుంది అనుకున్నాను. చాలా ఎక్కేస్తూ ఉంటారు. అవ్వదు. అందరూ తొమ్మేస్తారు మొత్తం. కింద పడ్డా కూడా లేపరు ఎవ్వరు. ఇంత రెస్పెక్ట్ కూడా ఇయ్యరు. బ్యాగ్స్ పట్టుకోమంటే బ్యాగ్స్ కూడా పట్టుకోరు. ఆంటీ వాళ్ళు కొట్టుకుంటారు కూడా. కండక్టర్స్ చాలా అంటే వాళ్ళు చాలా ఇరిటేటింగ్. అంటే వి అండర్స్టాండ్, వాళ్ళు మార్నింగ్ అంతా ఒకటే బస్సులో తిరుగుతూ వాళ్ళు అలసిపోయి ఉంటారు. బట్ ఇట్స్ దర్ జాబ్ నో టు గివ్ టికెట్. కానీ దాని వాళ్ళు బర్డెన్ లాగా వాళ్ళ కోపం మా మీద తీస్తారు. సో అది మళ్ళీ బాయ్స్తోనే అవ్వదు, ఓన్లీ గర్ల్స్తోనే అవుతుంది. సో ఈ ఫ్రీ టికెట్ వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ అది లైక్ అంటూ ఉన్నారు. ఫ్రీ టికెట్ మేము పెట్టమని మేము రిక్వెస్ట్ చెయ్యలేము, వాళ్ళు పెట్టిర్రు కాబట్టి అది వాళ్ళ ఫాల్ట్ అంతే. మేము ఫ్రీ టికెట్ అని మేము వస్తున్నాం, అది అంతే. ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఛాన్స్ ఉందంటే ఎవరైనా యూస్ చేసుకుంటారు కదా, ఇట్స్ కామన్.
కానీ వాళ్ళేంటి పెట్టింది గవర్నమెంట్, మనకి ఛాన్స్ ఇచ్చారు, మేము యూజ్ చేసుకుంటాం, కానీ తిట్లు పడేది మాత్రం మాకు తిడుతున్నారు వాళ్ళు. లైక్ ఇంకా వీళ్ళు ఫ్రీ టికెటే కదా అంటే చాలా లైక్ లో చేసి మాట్లాడు, ఫ్రీ టికెటే కదా వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్టు అలా. అంటే ఇప్పుడు బస్సెస్లలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ స్టూడెంట్సే ఉంటారు. సో ఇప్పుడు బస్సెస్ తక్కువ అవడం వల్ల కూడా ఎక్కువ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ పడుతుంది కదా. చాలా పడుతుంది. నిన్న ఒక అమ్మాయి మా కాలేజ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట పడిపోయిందని. అసలు ఆపట్లే, కొంచెం చూసుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు, డ్రైవర్స్ చూసుకోవాలి కదా, ఆగట్లే. ఈరోజు కూడా బస్సు ఆపాడు, నేను ఎక్కుతాం అనుకునే లోపు బస్ కదులుతుంది, నేను రన్నింగ్ బస్ ఎక్కాల్సి వచ్చింది. లైక్ గర్ల్స్ని చూస్తే ఆపడం కూడా ఆపట్లేరు. ఎట్లా వాళ్ళకి టికెట్ మరి యాక్చువల్లీ గవర్నమెంటే కదా ఇచ్చేది ఫ్రీ, వీళ్ళకి ఏం పోదు కదా, వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అది మాత్రం మాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మేము బాలాజీ టెంపుల్. బస్సెస్ వస్తున్నాయా సరిగ్గా? సరిగ్గా ఎక్కడమ్మా, వచ్చి 20 నిమిషాలే బస్సే లేదు. నార్మల్గా స్టాపుల దగ్గర ఆపుతున్నారా మీరు? ఆపుతలేరమ్మా, అత్తాపూరు శివరాంపల్లి అసలు ఆపరు. బస్సులు ఖాళీ పెట్టుకొని వెళ్ళిపోతారమ్మా. అంటే వెనకాల బస్సులు వస్తున్నాయి, ఆ బస్కి రండి. వెనకాల వచ్చిన ఆపరు, ముందు వచ్చిన ఆపరు. సీట్లు దొరుకుతున్నాయా బస్సులో? సీట్లు ఎక్కడ సీట్లమ్మా, సీట్లు కూడా లేవు. బస్సులు తక్కువయ్యాయి అంటున్నారు, నిజమేనా? నిజమే, మరి తక్కువనే ఉండవు, ఎన్నుండవు కానీ సరిపోతలేవు జనాలకు. ఫ్రీ బస్ పెట్టడం మంచిగా అంటారా? మాకైతే మంచిగానే ఉంది, ఫ్రీ బస్ అంటే రోజు డ్యూటీలు చేసుకునేటోళ్ళకు. ఫుల్ అయితే గొడవలులే, మస్తు గొడవలు. కండక్టర్ల మీద రేజ్ అవుతారు, బాగా తాగుతారు, ఎక్కుతారు. డ్రైవర్ల మీద రేజ్ అవుతారు, వాళ్ళు ఆపినా కూడా మళ్ళీ వాళ్ళ మీద రేజ్. అంటే బస్ డ్రైవర్లు కండక్టర్లు ఫ్రీ బస్ మీకేంది ఫ్రీ టికెట్ అని చెప్పేసి కొంచెం చిన్న చూపు చూసినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడారు. అంటే ఇప్పుడు ట్రావెల్ కి ఎక్కువ టైం పడుతుంది మీకు అక్కడ నుంచి రావడానికి. ఇక్కడే కాలేజ్ మీకు? కాలేజ్ ఇక్కడేనా? ఇక్కడే. ట్రావెల్ కి ఎంత టైం పడుతుంది? 1 hour 2 hours పడుతుంది. బస్సెస్ దొరుకుతున్నాయా కరెక్ట్ గా? దొరుకుతున్నాయి, బట్ చాలా మంది ఏమంటారు మెట్ల దగ్గర నిలబడి అయినా కండక్టర్లతో అయితే మాటలు వినలేకపోతాం, గలీజ్గా మాటలు మాట్లాడతారు, బ్యాడ్గా బిహేవియర్ చేస్తారు. మొత్తం కండక్టర్స్ ఇట్లా పోయి కూర్చున్నా కానీ లేవట్టేస్తారు, ప్రెగ్నెన్సీ వాళ్ళని ఉన్నా కానీ లేవండి అని చెప్పేసి లేపుతారు, అట్లా వేస్తారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఏమంటారు అంటే కొందరికి ఉపయోగం ఉంది, కొందరికి లేదనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డ్యూటీలోకి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే మాకు పెట్టేది ఉండే, బట్ ఉత్తి కాలేజ్ స్టూడెంట్స్కే పెట్టేది ఉండే, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కే పెట్టేది ఉండే, మిగతా వాళ్ళకి పెట్టేది లేకుండే. పెట్టడం వల్ల చాలా ఇబ్బంది. బస్సెస్ కూడా తక్కువ అయ్యాయి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టిన తర్వాత. బస్సెస్ అయితే మా విలేజ్కి అయితే చాలా తక్కువ అయిపోయినాయి. అప్పుడు డైలీ వస్తుండే 5, 6, 7 బస్సెస్ వస్తుండే. ఇప్పుడు మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ వస్తాయి, అంతే. ఇంకా బస్సెసే లేవు. చాలా ఇబ్బంది అవుతుంది ఆయన పెట్టడం వల్ల. లాభం ఉంది, కాకపోతే అందరూ తిట్టుకుంటారు ఆయన ఎందుకు పెట్టిండో అంటే గలీజ్గా తిట్టుకుంటారు అట్లా. ఈవెన్ బస్సు స్టెప్స్ దగ్గర నిలబడతానన్నా కానీ నిలబడివ్వట్లేదా? నిలబడినివ్వలేదు. దిగండి, వేరే బస్సు వస్తుంది, ఈ బస్సు పోతుంది అంటే ఇటు వెళ్తుందా అంటే అది పోయే బస్ కానీ పోదు అని చెప్పి చెప్తారు డ్రైవర్లు. అట్లా చెప్తున్నారు. మేము చాలా చూసినాం, చాలా ఇష్యూస్ అనే. నేను బస్లో పడి నుంచి 2 months ఇంట్లో కూర్చున్నా, అంటే స్టెప్స్ పై నుంచి కింద పడ్డా, సడన్ బ్రేక్ వేసిండు, హ్యాండ్ ఇరిగింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి అంతే. సో ఇప్పటివరకు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే బస్సెస్ కౌంట్ అనేది కూడా లెస్ తక్కువ అయింది, బస్సెస్ని చాలా తగ్గించాలి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టిన కాంచెల్ అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే అంటే చాలా ఇరుకురుగా వెళ్ళినా కానీ బస్సు కండక్టర్లు అలాగే డ్రైవర్లు ఎక్కనివ్వట్లేదు, ఫ్రీ టికెటే కదా అన్నట్టు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అండ్ మేము కోరుకునేది గవర్నమెంట్ ఒక్కటే, అది కూడా బస్సెస్ మాకు ఫ్రీ టికెట్ వద్దు, బస్సెస్ ఛార్జెస్ పెట్టినా కానీ మాకు బస్సెస్ ఎక్కువ ఉండేలాగా చూడండి, కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.